నేను చెప్పేది వినండి. ప్రతి గూడెం దారి గురించి నాకు తెలియదు, కానీ నా గూడెంలోకి ఆ తల వల్ల అసలే రానివ్వను. ఒకవేళ నా మాట మీరు వచ్చినా, వాళ్ళతో మాట్లాడినా చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. అలాగే ధరా, అలాగే. మీ మాటే మేము వేదం. ఈ విషయాన్ని తెగ నాయకులు గూడెం దండోరా వేయిస్తారు. అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, ఇది గూడెం దొర యొక్క ఆన. తెల్ల మిషనరీలు మన గూడెంలోకి రానివ్వకూడదు. వాళ్ళు కనిపిస్తే మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడినట్లు తెలిస్తే వాళ్ళని చంపేస్తారు. ఈ తెగలోనే లోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని రానివ్వకూడదనే కదా? అవునా, వేస్తే చంపేస్తారంట. వాళ్ళు దేవుని గురించే కదా చెప్పేది. విని నమ్మాలనిపిస్తే నమ్ముదాం, లేదంటే వెళ్ళిపోండి అని చెప్దాం. ఏమోలయ్య, వాళ్ళతో మనకెందుకు? చేలో కొంచెం పని ఉన్నట్టుంది, వెళ్ళి చేస్తాండి. అంతలోకి నేను ఇంట్లో పని చేస్తా. సరే, వెళ్తా. ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడు పరిపాలన అయ్యాక ఈ గూడెంకి దొరగా ఉండాల్సింది నోక్ సింగే. నోక్ సింగ్ చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి. అయితే ఆ గూడెంలో అందరూ నోక్ సింగ్ ని చాలా గౌరవిస్తారు. తన పొలంలో పని చేసుకుంటున్న నోక్ సింగ్ దగ్గరికి వేల్స్ దేశం నుండి ఒక మిషనరీ వస్తుంది. ఆ కాలంలో మిషనరీ వారు వెళ్ళాలనుకుంటున్న చోటికి, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆశ కట్టుబాట్లు అన్ని ముందే తెలుసుకొని వెళ్ళేవారు. అయ్యా, మీకు నా వందనాలు. మీరేనా తెల్ల మిషనరీ అంటే? అవును, నేను వేస్ దేశం నుండి వచ్చాను. అయితే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా గూడెం వాళ్ళు ఎవరన్నా చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి. చూడు, నాకు చావంటే భయం లేదు. నేను ఇప్పుడు చనిపోయినాను, మరుక్షణం నా దేవుని వద్ద నేను కళ్ళు తెరుస్తాను. ఏంటి, చావంటే భయం లేదా? చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారా? అసలేంటి మీరు అంటుంది? నీ పేరు? నోక్ సింగ్. నోక్ సింగ్, నువ్వు నాకు కొంచెం సమయాన్ని ఇస్తే నేను నీకు వివరంగా తెలియజేస్తాను. సరే, అయితే ఇక్కడ వద్దు, పక్కనే మా ఇల్లు ఉంది, రండి వెళ్దాం. పదండి. పడకండి ఆడమ్మ సెల్లు చెల్లి, అన్న, అమ్మ డబ్బులు. అమ్మోరమే. అయ్యా, వీళ్ళేనా తెల్ల మిషనరీ అంటే? అవును, వీరే తెల్ల మిషనరీ. మన ఇంటికి ఎందుకు తెచ్చాం? మన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? భయపడకు, వీరు మనతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. సరే, కూర్చోండి. సరే, అయితే ఇప్పుడు చెప్పండి. మాకు చావంటే ఎంతో భయం, మీకు చావంటే భయం లేదంటున్నారు. చనిపోయినా మళ్ళీ బ్రతుకుతా అంటున్నారు. అసలేంటి మీరు అంటుంది? మాకేం అర్థం కావట్లేదు. నోక్ సింగ్, మనం ఈ లోకంలో జీవిస్తున్నది జీవితం కాదు. మనం ఈ లోకంలో జీవించిన విధానాన్ని బట్టి మనకి చనిపోయినాక మరొక జీవితం నిర్ణయించబడింది. అంటే పరలోకమా నరకమా అని. అసలు పరలోకం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి? నోక్ సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ మనకి బాధలు కానీ కష్టాలు కానీ ఏమీ ఉండవు. నిత్యం మనం దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఎంతో ఆనందంగా ఉంటాం. అదే నరకం అనుకో, చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మో, అక్కడ అరుపులు కేకలు. ఈ లోకంలో మనం చేసిన పాపాలను బట్టి భయంకరమైన శిక్ష ఉంటుంది. ఆ నిత్య నరకం నుంచి మనం తప్పించాలంటే మనం యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. యేసుక్రీస్తుని ఎందుకు ఆశ్రయించాలి?
చేయాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా సూర్యదేవుడు, మా అడవి తల్లి మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తారు కదా. లేదు, వాళ్ళు మిమ్మల్ని తప్పించలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళు నీ నా పాపముల కొరకు శిలువలో ప్రాణత్యాగం చేయలేదు. యేసుక్రీస్తు మాత్రమే నీ నా పాపముల కొరకు శిలువలో ప్రాణత్యాగం చేశాడు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణత్యాగం చేస్తే మన పాపాలు ఎలా పోతాయి? మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నాడు. అతనికి ఒకగానొక కొడుకు ఉన్నాడు. తండ్రి సంపాదిస్తున్న ఆస్తినంతా కూడా విచ్చలవిడిగా జీవిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు కొడుకు బయటికి వచ్చి వేరే వాళ్ళతో గొడవపడి తీవ్రంగా వాళ్ళని కొడతారు. అయితే వాళ్ళు వచ్చి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినప్పుడు పనివారికి న్యాయాధికారి ఆజ్ఞాపిస్తాడు. ఏమని అంటే, తప్పు చేసిన వారిని ఈ న్యాయస్థానం వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. అయితే తన కుమారుడు రాగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు న్యాయాధికారి కొడుకే కదా తప్పు చేసింది, న్యాయాధికారి కొడుకుకి మరి ఏ శిక్ష వేస్తారని చెప్పేసి ఆతృతతో చూస్తున్నారు. అయితే న్యాయాధికారి తన కుమారుడు చేసిన తప్పుకి 40 కొరడ డబ్బాలను శిక్షగా విధిస్తారు. అయితే పనివారికి ఆజ్ఞాపిస్తాడు శిక్ష విధించాను అని చెప్పేసి. అయితే పనివారు వెళ్తుండగా న్యాయాధికారి కూడా తన పనివారు ఎమ్మటే వెళ్ళి నా కొడుకుకు వేసే శిక్ష నాకు వేయనని చెప్పేసి చెప్తాడు. అయితే యేసుక్రీస్తు కూడా నీ నా పాపముల కొరకు శిలువలో ప్రాణత్యాగం చేశాడు. మీరు చెప్పింది కొద్దిగా అర్థమైంది, కానీ మేము చాలా చెడ్డవారము. మరి చెప్పు నోక్సి. మేము చాలా చెడ్డవారము అంటే మా తెగ కాని వారిని చేతులతో బళ్ళాలతో చంపేశాము. మమ్మల్ని కూడా మీ దేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగా నోక్సి. నువ్వు చేసిన తప్పుని దేవుని వద్ద మోకరించి క్షమించమని అడగగానే నువ్వు చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడు. దాన్నే ప్రార్థన అంటాడు. రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు. ఈ నోక్షి కుటుంబాన్ని దర్శించండి. అలాగే వీళ్ళని ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి. ఈ కొండ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా దీవించండి. ఆమేన్. అక్కడ నుండి మిషనరీని త్వరగా పంపిస్తారు. అప్పటి నుండి నోక్సిన్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో అనేకమైన విషయాలను తెలుసుకుంటారు. సరే పిల్లలు, ఈ రోజు కథ చెప్పుకోవడానికి రెడీయేగా? రెడీ నాన్న. నిన్న ఏ కథ చెప్పుకున్నాం? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడు యేసయ్య ఆశ్రయించి దీవించి 5,000 మందికి పంచిపెట్టాడు. భలే చెప్పారే. ఈ రోజు మనం ఇంకో కథ నేర్చుకుందాం. ఆ దేవుని నమ్మి మన కుటుంబం అందరికీ చదువుతున్నాడు. అంత పని చేశాడు నోక్సింగ్ గాడే. నా తర్వాత కూడా నీ దొరికి చేద్దామని ఉంటే వాడే ఇంత పని చేస్తాడా? ఏపే పంచాయతీ ముఖ్యంగా నోక్సింగ్ గాడికి చెప్పు. వాడి కానీ ఆ దేవుని కానీ వదిలేకపోతే వాడి కుటుంబాన్ని చంపేస్తానని చెప్పు. అర్థమైందా? కొండ ప్రజలకు ముఖ్య గమనిక. రేపే పంచాయతీ, అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ దండోరా విన్నారు కదా. రేపు మనం వాళ్ళందరి ముందు నిలబడాలి. బైబిల్లో షెఫేను శిష్యుల గురించి చదివాము కదా. వాళ్ళు కూడా యేసుక్రీస్తును విడిచిపెట్టబోతే చంపేస్తామని బెదిరించినా వాళ్ళు యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. అలాగే మనల్ని కూడా బెదిరించినా మనం కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టమని చెప్పాలి. రేపు మనం వాళ్ళ ముందు నిలబడాలి కనుక వాళ్ళు మనల్ని ఏదైనా చేసినా వారిని మనం క్షమించాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్తున్నాము. పిల్లలు, మీకు యేసుక్రీస్తును చూడడం ఇష్టమే కదా? ఇష్టమే నాన్న. అయితే రేపు మీకు భయం
వేసినా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనం పరలోకానికి వెళ్తున్నాం. ఇక్కడ కన్ను మూసిన వెంటనే అక్కడ ఉంటాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ గూడెం ప్రజలను కాపాడండి. నీ కొరకు సాక్షిగా నిలబడటకు మా కుటుంబానికి కృపను శక్తిని దయచేయండి. ఈ గూడెం ప్రజలను రక్షించండి. ఆమేన్. ఎంత ధైర్యం రా నీకు? నా తర్వాత కూడా నీ ధర్మం చేద్దాం అనుకుంటే నువ్వే ఇంత పని చేస్తావా? ద్రోహి, మన జాతికి ద్రోహం చేసావు. ఆ సూర్యదేవుడికి, అడవి తల్లికి ద్రోహం చేసావు నువ్వు. కాదు దొరా, వాళ్ళంతా నిజమైన దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. నీ నా పాపాల కోసం సిలువలో ప్రాణత్యాగం చేసి మళ్ళీ తిరిగి లేచింది ఆయనే. వాడి నోటి మీద కొట్టండ్రా. నాకేం నీతులు చదువుతారు? మర్యాదగా దేవుడిని విడిచిపెడతానని చెప్పు, లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తారు. లేదు, నేను ఆ పని చేయను. యేసుక్రీస్తే మా నిజమైన దేవుడు. ద్రోహి, నమ్మక ద్రోహి, పిచ్చి పట్టింది నీకు. నేను మా దేవుని ఎప్పటికీ వదిలిపెట్టను. కొట్టండి వాళ్ళని, కొట్టండి వాళ్ళని. చంపండి వాళ్ళని. మా పిల్లల్ని చంపయ్యొద్దు. ఏడిరా నీ దేవుడు? ఎక్కడ ఉన్నాడ్రా? ఎక్కడ ఉన్నాడ్రా? నీ పిల్లల్ని చంపాం. నువ్వు కానీ ఆ దేవుని కానీ వదలేకపోతే నీ భార్యను కూడా చంపేస్తాం. లేదు, నేను ఆ పని ఎప్పటికీ చేయను. చంపేయండి వాళ్ళ భార్యను కూడా. దేవా, వీరిని కూడా క్షమించండి. ఈ గూడెం ప్రజలను రక్షించండి. క్షమాపణ అది నాక? ఏనొచ్చి నేను ఈ గూడెం ధరని అందరికీ క్షమాభిక్ష పెడతాను. అలాంటిది నాకే క్షమాభిక్ష. మర్యాదగా దేవుని విడిచిపెడతానని చెప్పు, లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తారు. లేదు, యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. యేసుక్రీస్తే మీ నిజమైన దేవుడిగా అంగీకరించండి. అపాయకరమైన అగ్నిగుండం నుంచి తప్పించుకోండి. నేను నా విశ్వాసాన్ని, యేసుక్రీస్తుపై నమ్మకాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను. అగ్నిగుండమా? ఏంటిరా నువ్వు అంటుంది? ఒరేయ్, ఎంత పని చేశారా? ఆగండ్రా మీరు. అరే, అలా కాదురా. వాడి కూతురుని చంపాం, వాడి కొడుకుని చంపాం, ఆఖరికి వాళ్ళ భార్యను కూడా చంపాం. వాడిలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం చంపలేకపోయాంరా. ఏదో ఉందిరా దేవుడు. ఇలా ఇవ్వు ఒకసారి ఆ బైబుల్. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా పనిచేయును. ఈ వాక్యము నెరవేరును. వీరి నలుగురు మరణం ద్వారా చూడగలిగాం. వారు చనిపోయిన వారి విశ్వాసాన్ని చూసిన తెగగూడెం నాయకుడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. వారి తెగంతా కూడా రక్షణలోకి నడిపింపబడతారు. దేవా, మేము తప్పు చేశాము, క్షమించండి. ఆమేన్.